శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మిర్చి దండలు వేసుకుని నిరసన తెలిపారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, క్వింటాలకు 25,000 రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి తొలగించి ప్రత్యేకంగా మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు సంబంధించి తెలంగాణలో చాలా చోట్ల భారీ పెట్టుబడి పెట్టి మిర్చిని పండించడం అనేది ఆనవాయితీ. గత సంవత్సరం 85,000 రూపాయలు మిర్చికి, ఒక రకం మిర్చికి ధర పలికింది. ఈ రోజు పరిస్థితి 10,000, 12,000గా దయనీయమైనటువంటి పరిస్థితి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెడితే చివరికి పంట మిర్చి పికప్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చులు కూడా ఇల్లనటువంటి పరిస్థితులలో పంటలను తగలబెట్టుకునేటువంటి దుస్థితి కొనసాగుతా ఉన్నది. రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000కు మిర్చిని కొంటామనేటువంటి హామీని ఇవ్వడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం, మీ హామీ అమలుతో పాటు ఖచ్చితంగా మిర్చి రైతాంగానికి 25,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మిర్చి కూడా సుగంధ ద్రవ్యాల బోర్డులో ఉంది. దీన్ని ప్రత్యేకమైనటువంటి బోర్డును ఏర్పాటు చేయాలి, దానికి చట్టబద్దత కల్పించాలి.